ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసీనుడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభువా. నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు, మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాను ప్రభా. వాక్యం చెప్పుచుండగా ప్రభ మీరుండి మాట్లాడమని, మీరుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభ. వినుట ద్వారా మాకు విశ్వాసమును, నమ్మకమును, వాక్యమును అనుసరించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 121:3 చూద్దామండి. ఆయన నీ పాదము త్రొట్టెల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రివేళ వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఏంటండి? ఆయన మన పాదములను త్రొట్టెల్లనియ్యడని చెప్పుచున్నాడు. ఆయన ఏం చేస్తాడు? మన పాదములను త్రొట్టెల్లనియ్యడు అని చెప్పుచున్నాడు. ఇదివరకు ఒకరు ఎప్పుడో జరిగినదండి. ఏం జరిగిందంటే, కొంతకాలం క్రిందట ఒక బ్రిటిష్ వారు యుద్ధానికి వస్తున్నప్పుడు వారికి ఆ దేశానికి తెలిసింది. రెండవ ప్రపంచ యుద్ధము సమయంలో హిట్లర్లు లండన్ మీద బాంబులు వేయాలని చూశారు. అప్పుడు చూసినప్పుడు ఏమైందంటే, ప్రయోగించాలని వారు ప్లాన్ చేశారు. ఆ విషయము బయటికి లీక్ అయింది. అప్పుడు ప్రజలందరినీ కూడా అండర్ గ్రౌండ్లో పెట్టాలని కొన్ని దిక్కులకి తీసుకువెళ్ళకూడదు. ఇప్పుడు మనకు వరద వచ్చింది అనుకోండి, ఆ వరద వస్తే ఏం చేస్తారు? వీళ్ళందరినీ కూడా ఒక చోటకి తీసుకెళ్తారు కదా. అలాగే ఆ లండన్ మీదకి బాంబులు వేయాలని చూసినప్పుడు వీళ్ళకి తెలిసి ఏం చేశారంటే, ఒక అండర్ గ్రౌండ్లో పెట్టాలని అనుకున్నారు. పోలీసులు కొంతమంది వచ్చి వారిని రక్షించాలని అనుకున్నప్పుడు అండర్ గ్రౌండ్లో పెట్టి మెట్రో స్టేషన్ దగ్గరికి తరలించడం జరిగింది. తరలించడం మొదలుపెట్టారు. 2 పోలీసులు ఆఫీసర్లు ఒక ఇంట్లోనికి వెళ్ళి ఒక ముసలావిడ పండుకుని ఉన్నది. ఆమెను లేపి, నువ్వు మాతో కూడా రావాలి అని పోలీసులు ఇద్దరు కూడా ముసలామిని అడిగారు. లేదండి, నేను రాను అని ఆమె చెప్పింది. ఎందుకని రావాలి అని అడిగితే, ఇలాగా పోలీసులు ఒక ముసలావిడ పండుకుని ఉండగా నీవు మాతో కూడా రావాలని పోలీసులు ఇద్దరు కూడా ఆమె ముసలావిడిని అడిగారు. అడిగిన తర్వాత ఆమె రాను మీతో పాటు అని అన్నది. ఎందుకని రావంటే, లండన్లో ఇలాగ బాంబులు వేస్తున్నారు, ఈ బాంబు ఒకవేళ నీ మీద పడి నువ్వు చనిపోతావు, రమ్మని అడిగారు. నేను రాను అని అన్నదంటండి ఆవిడ. నాతో పాటు ఇంకొకరు కూడా ఆమె ఎందుకని రావంటే, నాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు అని అన్నది. ఇంకొకరు ఎవరని ఇల్లంతా పోలీసులు ఇల్లంతా కూడా వెతుకు చూసిన తర్వాత ఎవరూ లేరు అని అంటే, ఆమె నాతో పాటు ఇంకొకరు ఉన్నారని చెప్పింది. వాళ్ళంతా కూడా వెతికి అప్పుడు వాళ్ళు ఎవరూ లేరు కదా అని అన్నారు ఆమెతో. ఆమె ఇలాగ చెప్పినదంటండి. కీర్తనలు 121:3 చెప్పిందంటండి. ఏమని? ఆయన నీ పాదములను త్రొట్టెల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాక్యము ఆ పోలీసులకి చెప్పిందంటండి. చెప్పిన తర్వాత చూపించి, నిన్ను కాపాడువాడు నాతో కూడా ఉన్నాడు, నేను రాను అని చెప్పిందంట. వాళ్ళు అలాగా రాసి సంతకం పెట్టించుకున్నారంట. అంటే ఆ ముసలావిడ ఒకవేళ చనిపోతే ఈ పోలీసులు పట్టుకుంటారని వాళ్ళు అది రాయించుకుని వాళ్ళు సంతకం పెట్టించుకున్నారంట ఆవిడతోటి అని చెప్పింది. వాళ్ళు అలా రాసి సంతకం పెట్టించుకున్న తర్వాత ఆమె వెళ్ళిపోయారు. ఆమెను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె మరలా నిద్రలోకి వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె కొడుకు వచ్చి ఆ భవనం పడగొట్టి, ఆమె చనిపోయిన తర్వాత ఆమె కొడుకు వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భవనమును పడగొట్టి పెద్ద మల్టీప్లెక్స్ బిల్డింగ్ కట్టాలని అనుకున్నాడు అతను. డ్రైనేజ్ కొరకు
త్రవ్వితే ఒక పెద్ద కాపర్ బాక్స్ దొరికింది. దానిని పరీక్షించి చూసిన తర్వాత అది బాంబు అని తేలింది. అదే ఆ రోజు హిట్లర్ ఉపయోగించిన బాంబు, కానీ అది లోపలికి వెళ్ళి పేలలేదు. అప్పుడు పత్రికలో ఒక వృద్ధురాలి విశ్వాసం లండన్ అంతా నగరానికి వ్యాపించబడినది. అంటే ఆమె విశ్వాసంతో ఆమె ఏమన్నది, నన్ను దేవుడు కాపాడుతాడు, నేను ఇక్కడే ఉంటాను, నా ఇంట్లోనే ఉంటాను. ఆమె చనిపోయింది. నిజానికి ఆ ఇంట్లోనే పెట్టారు ఆ బాంబు. ఆ ఇంట్లో పెట్టడం వలన ఏమైంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె కొడుకు వచ్చి ఆమె ఎక్కడైతే ఉన్నదో అక్కడే ఆమెని ఆమె ఇల్లు పడగొట్టి ఒక కాంప్లెక్స్ కట్టాలని అనుకున్నప్పుడు అది త్రవ్వుతున్నప్పుడు ఆ బాక్స్ కనిపించింది. ఆ బాక్స్లోనే బాంబు ఉన్నది. కొన్ని సంవత్సరముల తర్వాత కూడా బాంబు అలాగనే ఉన్నదంటే ఆమె పేలలేదు కదండి, పేలకుండా ఆమెకు ఆయుష్ అయిపోయింది, చనిపోయింది. అలాగా దేవుడు విశ్వాసము మనలో ఉంటే దేవుడు మనలను కూడా కాచి కాపాడుతాడు. ఎప్పుడు కూడా ఆయన మనలను కునుకడు, నిద్రపోడు, నిత్యము కూడా మనలను కాపాడుతాడు. ఇశ్రాయేలుని కాపాడిన దేవుడు మనల్ని కూడా మన ప్రక్కన ఎంతమంది ఉన్నాను కూడా ఎవరున్నాను కూడా దేవుడు మనలను ఎప్పుడును కూడా నిత్యము కూడా కాపాడుతూనే ఉంటాడు. మన పక్కన మన శత్రువులన్నా మన మిత్రువులన్నా ఎవరున్నాను కూడా దేవుడు మనలను కాచి కాపాడుతాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభు. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం ప్రభా. సర్వోన్నతమైన స్థలములలో కొన్ని ఆడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. యేసయ్య నీకు వందనములు నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవని యవనస్తులను, యవనరాలని, బాలికలని, బాలింతలను, చెడ్డ బిడ్డలని ప్రభా, అవనస్తులను ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను ప్రభా, చదువులేని బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో వెధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని, గ్రుడ్డి వారిని, కృంటి వారిని, మోగవారిని ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ గాయమైన హస్తముతో స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను అనాథ హాస్పిటల్ చాలామంది ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్ అనేకమైన రోగములతో ఉన్నారు నాయన ప్రభా, వారిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. అనేకమైన రోగముల నుంచి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. జ్వరములతో ఉన్నారు నాయన ప్రభ, వారి జ్వరములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యములు చేసుకుంటున్న వారికి ప్రభా, కానాను వివాహంలో ఎలాగైతే అద్భుత కార్యములు చేసావో అలాగే అద్భుత కార్యములు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో ప్రయాణమై వెలిచిన వారిని, వచ్చిన వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది పని లేక బాధపడుచున్నారు ప్రభా, వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచి, హెలికాప్టర్లు, ఆటోలు, ఏ వాహనములు అయితే నడుపుచున్నారో వారి వాహనములతో సురక్షితంగా వారింటికి వెళ్ళిచుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్ అయినారు ప్రభా, ఇంటి దగ్గర కానీ హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. ఆ వృద్ధురాలు ఎలా అయితే ప్రభా నీవు కాపాడుతావని విశ్వాసంతో ఉన్నదో అలాగే మేమును కూడా విశ్వాసం కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి సదాకాలము నీ తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.